హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఒక కుకింగ్ వీడియో తీసుకొచ్చాను. సో మీకు గుర్తున్నట్టయితే స్టార్టింగ్లో గార్డెనింగ్ వీడియోలో నేను తోటకూర సీడ్స్ నాటాను కదా. సో అప్పుడు మాకు కొంచెం తోటకూర వస్తే దాన్ని హార్వెస్ట్ చేసి తోటకూర టమాటో కర్రీ వండామన్నమాట. సో జనరల్గా బ్యాచిలర్స్ ఆకుకూరలు అంతగా వండుకోరు. సో ఇది చాలా ఈజీగా మీకు ఈవెన్ కుకింగ్ రాకపోయినా కూడా మీరు వండవచ్చు. సో ఆ రెసిపీ ఈరోజు నేను మీ అందరి కోసం చూపించబోతున్నాను. సో ఇప్పుడు మన తోటకూర హార్వెస్ట్ చేసుకొని కిందికెళ్ళి మన రెసిపీ చూసేద్దాం. సో ఫస్ట్ అందరికీ తెలిసినట్టే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో మా మమ్మీ ఆయిల్ వేస్తుంది. సో తను ఇక్కడ 1.5 టీ స్పూన్ అలా యాడ్ చేసింది. సో మీకు ఎంత ఆయిల్ ఇష్టమైతే మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాము. బేసిక్గా పోపు దినుసులు వేసిన తర్వాత అవి కొంచెం అలా గోలిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా మీ ఇష్టం అండి. ఒకవేళ మీకు ఆనియన్స్ ఎక్కువ ఇష్టం అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు, లేదు ఇష్టం లేదు అంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ అయితే ఇది. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు. సో పసుపు వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ కొంచెం బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. సో దట్ ఆనియన్స్ మంచిగా కుక్ అవుతాయి కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. సో సాల్ట్ కూడా వేసేసాము. సో ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. సో వన్స్ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన తోటకూర బాగా నీట్గా వాష్ చేసింది యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ చిన్నగా కట్ చేస్తేనే ఇష్టం అంటే మీరు చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఇలానే యాడ్ చేస్తున్నాము. సో తోటకూర యాడ్ చేసిన తర్వాత ఆకుకూరలో ఉన్న స్మెల్ పోయే వరకు అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. సో ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఒక 2 పెద్ద టొమాటోస్ యాడ్ చేసాము. సో మీకు గ్రేవీని బట్టి మీరు టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టి టొమాటోస్ కొంచెం మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 to 6 minutes అలా వెయిట్ చేయాలి. సో వన్స్ మనకి టొమాటోస్ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఒక 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసాము. సో నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫ్రై లాగా కావాలంటే మీరు వాటర్ స్కిప్ చేయవచ్చు, లేదు గ్రేవీ లాగా కావాలి రైస్లోకి చపాతీలోకి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీలా వస్తుంది కర్రీ. సో ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసాము, ఇంకా యాడ్ చేయడానికి ఏం లేదు. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి సిమ్లో ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వండి మూత పెట్టి. సో ఇంతే అండి, తోటకూర టొమాటో కర్రీ రెడీ. సో చెప్పాను కదా చాలా సింపుల్, చాలా ఈజీ అని. సో మీరు బ్యాచిలర్స్ అయినా వంట రాకపోయినా కూడా మీరు ఈ కర్రీ ట్రై చేయొచ్చు. చాలా హెల్దీ అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.